హైదరాబాద్ లో ఆపరేషన్ మూసీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో అధికారుల సర్వే కొనసాగుతుంది. నివాసితులకు ప్రత్యామ్నాయం చూపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే సోమవారం విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ కొనసాగుతోంది. మూసీ నివాసితుల ప్రాంతాల్లో రెండవ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వేను కొనసాగిస్తున్నారు. సర్వేలో మూసీ బాధితుల వివరాలను అధికారులు సేకరిస్తూ ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అయితే ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇవాళ కూడా పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. చైతన్యపురి, కొత్తపేట, నాగోల్లో సర్వే అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అధికారుల సర్వేను అడ్డుకుంటూ కొత్తపేటలో ఓ యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నాడు. మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మూసీ నివాసితులను గుర్తించేందుకు పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారులకు అడుగడుగునా స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి అధికారులతో గొడవకు దిగుతుండటంతో పోలీసుల సహాయం లేకుండా వారు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల పోలీసులతోనూ స్థానికులు వాగ్వాదానికి దిగారు. రోడ్డు మీద చెట్లు అమ్మి బతికినామండి. మేము రామంతాపూర్ రోడ్డు మీద చెట్లు అమ్మి కట్టుకున్నాం. ఆ ఇల్లుని పొద్దున 8 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు వచ్చినాం ఇక్కడికి. మేము ఎన్నట్టు సుఖపడేది లేదు. ఈ రోజున కొద్ది 50 ఏళ్ళు దాటినాయి. ఇంట్లో ఉండి ఏదన్నా దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి, దగ్గరలో షాపింగ్లు ఉన్నాయి, ఏదో బతుకుదేరు ఈ శ్వాస జీవితం చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇంత లేపు మమ్మల్ని ఇట్లా చేస్తాడని మేము అనుకోలేదు. అసలు కళ్ళలో కూడా అనుకోలేదండి. ఇది అక్రమ కట్టడాలని చెప్తున్నారు. కాదు, ఇవేమి అక్రమ కట్టడాలు కాదు. అన్ని సేల్ చేయడు, అన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. దాని తర్వాత మన ఎల్ఆర్ఎస్ ఇంటిమేషన్ లెటర్ ఉంది, ఎల్ఆర్ఎస్ పేమెంట్ లెటర్ ఉంది, ఎల్ఆర్ఎస్ జిహెచ్ఎంసీ లెటర్ ఉంది. జిహెచ్ఎంసీ లెటర్ అంటే ఏంటంటే ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి? ఈ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవచ్చు అని గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్. అది బేస్డ్ ఆన్ దట్ లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మా సంబంధం లేదు అంటే ఏంటిది? వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇస్ దట్? దేర్ ఇస్ నో కామన్ సెన్స్. చైతన్యపురి డివిజన్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఈటల రాజేందర్ పేదల బతుకులతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. మూసీ నివాసితులకు సంఘీభావంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉంటారు. హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన. రజాకారులాగా మా పేదల మీద, మా మధ్యతరగతి ప్రజల మీద దాడి చేస్తా అంటే కేర్ఫుల్ ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇది నువ్వు అనుకుంటున్నావు గిట్లా మాట్లాడుతూ పోతారు, ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. మస్తు మంది చూసినాం. కేసీఆర్ కూడా గిట్లే అనుకున్నాడు. 6 ఏళ్ళకు అర్థమైపోయింది కేసీఆర్ నైజం. పట్టుబట్టి జట్టు కట్టి బొంద పెడితే ఆందోళనల మధ్య 12 కుటుంబాలను అధికారులు వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. మరికొన్ని కుటుంబాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుల సామగ్రిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సైతం ఏర్పాటు చేశారు. మూసీ బాధితులకు భరోసా ఇచ్చేలా సర్వే కొనసాగుతోంది. ఏం భయపట్టియాలి, ఏం చేయలేరు. మీకు ఇండ్లు కట్టినాము, మీ ఇంట్లో మిమ్మల్ని ఈడ ఎట్లా మీరు ఉన్నారో అదే పక్కగా మిమ్మల్ని ఉంచుతామని మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చారు. మీరు అక్కడ బిల్డింగ్ కట్టున్నాము, మీరు పోయి అక్కడ నివసించండి అని చెప్పారు. అక్కడ సొంత ఇల్లు ఉండేనా మీకు? మీ జాగాలో మీరు ఇల్లు కట్టుకున్నారా లేకపోతే ఎట్లా? మాకు గవర్నమెంట్ దాంట్లో కట్టుకున్నాం. మీరే ముచ్చోడిన రేకులు వేసుకున్నాం సార్ మేము. హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మేము నిర్మిస్తే మీరు కూల్చివేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. మాది నిర్మాణం, మీది విధ్వంసం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షల నిర్మాణాలు మావి,
లక్షల కూల్చివేతలు మీవి అంటూ ఫైర్ అయ్యారు.